వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. మెగాస్టార్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారా, అసలు వాస్తవం ఇదే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ఏదైతే చిరంజీవి చేసిన ఒకే ఒక పని సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ ఉంది. గట్టిగా ఒక మాట చెప్పాలంటే అది వైరల్ కూడా అవుతా ఉంది. ఆయన్ని టార్గెట్ చేస్తూ కూడా ఉన్నారు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉందనే ప్రచారం ఉంది. ఎందుకుందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అర్థమయ్యేలాగా. ఇక్కడ అసలు చిరంజీవి ఏం చేశారు, అసలు దాంట్లో నిజంగా ఆయన టీడీపీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడారనే ప్రచారంలో వాస్తవం ఎంతో కూడా ముందు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఉగాది పురస్కారాల సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటన చేసింది. సో ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా సినీ పెద్దలు చాలామంది అటెండ్ అయ్యారు. నాగార్జున దగ్గర నుంచి రష్మిక దాకా చాలామందికి వివిధ అవార్డులు కూడా రావడం జరిగింది. సో ఉగాది పురస్కారాల క్రమంలో వాటికి గద్దర్ అవార్డులు అని పేరు పెట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వాటిని హోల్డ్లో పడేసింది రాష్ట్రం విడిపోయిన క్రమంలో. దాన్ని రేవంత్ రెడ్డి 2025 నుంచి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే ఆ వేదిక మీద నుంచి చిరంజీవి అవార్డు తీసుకోవడం, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఈ క్రమంలోనే ఆయన మాట్లాడే దానిలో భాగంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని తాను ఎప్పుడు కలిసినా సినిమా ఇండస్ట్రీని ఎలా మనం అప్లిఫ్ట్ చేయాలి, తెలంగాణలో ఎలా ప్రమోట్ చేయాలనేది ఆయన ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకే ఇక్కడ సినిమా పరిశ్రమ వేగంగా ఎదుగుతోంది. ఇలాంటి అవార్డులు ఇవ్వడం ద్వారా ఎంతోమంది కళాకారులను మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది, ఇండస్ట్రీని పికప్ చేసినట్టు అవుతుంది. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది, ఏపీ ప్రభుత్వం వెనుకబడి ఉంది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఈ అంశం మీద ఒకసారి ఏపీ ప్రభుత్వం కూడా రీక్యాప్ చేసుకోవాలి. నేను వినమ్రతతో చంద్రబాబు నాయుడికి ఈ విషయం మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కళాకారులను ప్రోత్సహిస్తే ఎన్హాన్స్ అవుతుంది మీ ప్రభుత్వ పనితీరు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. రెండో మాట, ఆయన అది కాంట్రవర్సీ అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు తిట్టారు. ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగస్వామిగా ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రిగా. మరి పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగస్వామ్యం చేయాలి. పవన్ కళ్యాణ్కైనా ఈయన సూచన చేసే ప్రయత్నం చేయాలి, కానీ మరి చంద్రబాబు నాయుడికే ఎందుకు సూచన చేశారు అనేది ఒకటి అక్కడ కాంట్రవర్సీ అవుతున్న అంశం. ఇంకొకటి ఏంటంటే, చిరంజీవి ఏపీలో ఎక్కడా కూడా షూట్ చేయట్లేదు. ఏవి కూడా ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాలు కానీ అంతా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విదేశాల్లోనూ షూట్ అవుతున్నాయి, కానీ ఏపీలో మీరు కనీసం రావడం కానీ, ఒక స్థాయిలో వచ్చి ముఖ్యమంత్రిని కలవడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డిని అయితే కలిశారు కానీ బట్ చంద్రబాబు నాయుడిని అయితే మీరు కలవట్లేదు. అంటే మీకు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా మీకు గౌరవం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడిప్పుడే తలెత్తుకొని నిలబడతా ఉంటే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించేలా, అదేవిధంగా తెలంగాణని పైకెత్తేలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి చిరంజీవిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఆయన మాట్లాడిన మాటల్ని ఆ విధంగా ట్రోల్ అవుతున్నాయి. కాదు ఇక్కడ చిరంజీవి ఫోకస్ పెట్టాల్సిన అంశం ఏంటంటే, ఏపీ ప్రభుత్వం కూడా దాదాపు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ 150 మంది దాకా అందరికీ కూడా అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఉగాది పురస్కారాలు చాలామందికి ఇచ్చున్నారు. కళారత్న పురస్కారాలు దాదాపు 28 మందికో 38 మందికో ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ 122 మందికి ఏమో ఉగాది పురస్కారాలు ఇచ్చారు. వాళ్ళలో జర్నలిస్టుల దగ్గర నుంచి అనేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ ఎంపిక మీద కొంత విమర్శ వచ్చినప్పటికీ మొత్తానికైతే వాళ్ళు ఆ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అని చిరంజీవి ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ చాలా ప్రిషియస్గా నంది అవార్డులను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దానికి ఒక పురస్కారానికి ఒక అత్యున్నత స్థానం కల్పించారు ఆయన. సో అలాంటి స్థానాన్ని కోల్పోయాం మనం అనే విధంగా చిరంజీవి మాట్లాడారు. నిజానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో. కానీ ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ వేదికగా బూతులు తిట్టారు లోకేష్ని కూడా. ఇవి నంది అవార్డులు కాదు, చంద్రబాబు నాయుడు కొడుకిచ్చే అవార్డులు, ఇది లోకేష్ మ్యానిపులేట్ చేసిన అవార్డులు అంటూ చాలా దారుణంగా మాట్లాడారు ఆ రోజు పోసాని కృష్ణమురళి. ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వం కూడా ఎందుకు మనం అవార్డులు ఇవ్వడమో, లేకపోతే దీన్ని ఏదో ఒకటి దీని పేరు మార్చాలనో, లేకపోతే ఇంకొక నిర్ణయంతోనో అలా దాన్ని కొన్ని రోజులు డిఫెన్స్లో పడిన మాట అయితే వాస్తవం. ఇంత కాంట్రవర్సీ చేసిన తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకున్నారు, ఆయనకి ఏదో కరోనా అడ్డం వచ్చింది అది ఇదని వాళ్ళు ఏదో కవర్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన కొంత అవార్డులు ఇచ్చే ప్రయత్నం జరిగింది, కొంత అమౌంట్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది ఇచ్చారు, ఈ ఏడాది కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాటిని నంది అవార్డుల యాంగిల్లో ఇవ్వట్ల వాళ్ళు, ఉగాది పురస్కారాలను కళారత్నాను అట్లా సెలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చిరంజీవి ఈ విషయంలో సూచన చేసి ఉండాల్సింది, కానీ వెనుకంజ వేస్తుంది ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం కళాకారులు అందరినీ ప్రోత్సహించింది. దాదాపు 150 మందికి అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది చిరంజీవి గుర్తించి ఉండాల్సింది. ఎవరైనా ఆయనకు తెలియకుంటే ఎక్నాలెడ్జ్ చేసి ఉండాల్సింది. కానీ అందులో చిరంజీవి కాంట్రవర్సీగా మాట్లాడింది కూడా ఏం లేదు, ఒక సలహాలాగా చెప్పారు ఆయన. అది కూడా వినమ్రంగా తెలియజేస్తున్నాను నేను అన్నారు. ఎక్కడ కూడా, ఎందుకంటే చిరంజీవికి చంద్రబాబు నాయుడికి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇటీవలే బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా కాంట్రవర్సీగా మాట్లాడిన సమయంలో చిరంజీవిని టార్గెట్ చేసిన క్రమంలో పరోక్షంగా
ఆ రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు, చిరంజీవితో ఫోన్లో కూడా మాట్లాడారనే ప్రచారం జరిగింది. అందులో వాస్తవం కూడా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఒక గుడ్ లుక్స్లో ఉంటారు ఇద్దరు కూడా. సో అందుకే ఆయన వినమ్రంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు, కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడిని అవమానించలా. చంద్రబాబు నాయుడిని అవమానిస్తే ఆయన ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అవమానించినట్టే. అయితే ఈ అవార్డుల విషయంలో వెనుకంజ వేస్తుంది ప్రభుత్వం అన్నట్టు అన్నారు. బట్ అది కూడా చిరంజీవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అనాల్సిందే, అదొకటి. అండ్ ఇంకోటి కాంట్రవర్సీ అవుతుంది ఏంటంటే, చిరంజీవి మాట్లాడే మాటలకు సంబంధించి ఆయన ఎన్టీఆర్ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. కానీ ఆ అవార్డు తీసుకున్న క్రమంలో ఆయన ఒక్క మాట కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. ఇది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటూ తన అవార్డు ఎవరి పేరు మీద తీసుకున్నానో ఆ వ్యక్తి గురించి చిరంజీవి కనీసం 2 మాటలు కూడా మాట్లాడలేదు అని చెప్పి చాలామంది ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఆక్షేపణీయమే. కనీసం ఒక మాట అయినా ఆ లెజెండరీ పర్సనాలిటీ గురించి చిరంజీవి 1-2 మాటలు చెప్పుంటే ఆ గౌరవం నిలబడి ఉండేది, అదొకటి. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన టికెట్ల విషయంలో మిమ్మల్ని భయపెడితే పరిగెత్తుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతా ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు మీరు వచ్చి వాళ్ళని కలిసే ప్రయత్నం కానీ ఒక గ్రాటిట్యూడ్ కానీ మీకు లేదని చెప్పేసి చాలామంది ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇందాక చిరంజీవి చెప్పిన ఏదైతే ఈ అవార్డుల విషయంలో ప్రభుత్వం వెనుకంజ పెడతా ఉందన్న మాటని ఆయన అదే చంద్రబాబు నాయుడిని కలిసి కూడా చెప్పొచ్చు, అదే పవన్ కళ్యాణ్ని కలిసి కూడా చెప్పొచ్చు. ఆయన అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా వాళ్ళు ఉండరు. ఆయన సలహా ఇస్తే స్వీకరించేందుకు కూడా ఆ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. అదే ఆన్ రికార్డు వేదిక మీద ఒక పక్క ప్రభుత్వాన్ని పొగుడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇంకో పక్క ఏపీ ప్రభుత్వాన్ని తగ్గించినట్లు చిరంజీవి మాట్లాడారు అనేది అటు టీడీపీ అభిమానులు కానీ కొంతమంది దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. బట్ దీన్ని వైఎస్ఆర్సీపీ ఒక ఆయుధంగా తీసుకొని చిరంజీవి చంద్రబాబు నాయుడిని అవమానించారు, చంద్రబాబు నాయుడు అండ్ టీం ఈరోజు చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అని అటు పవన్ కళ్యాణ్ని, జనసేనని, చిరంజీవి ఫ్యాన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అంత సీన్ ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చిరంజీవి చాలా హానెస్ట్గానే చెప్పారు. అంతేకాదు ఆయన చాలా సూపర్గా మాట్లాడారు. వినమ్రంగా చెప్తున్నాను నేనని ఒక సలహాలాగా మాత్రమే చెప్పారు. అదే విషయాన్ని ఆ పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తూ చెప్పకుండా ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి చెప్తే బాగుండేది అనేది చాలా మంది అనుకుంటా ఉన్నారు. లెట్స్ సీ, ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడే విధంగా చిరంజీవి ఒక ప్రకటన చేయాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. లెట్స్ సీ మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.